మీ మనీ బ్యాంక్ లో ఉందా? అయితే ఈ 4 రూల్స్ మిస్ అవ్వకండి. ఫస్ట్, బ్యాంక్ లో ఉంది కాబట్టి సేఫ్ అని అందరూ అనుకుంటారు, కానీ ఫుల్ గా సేఫ్ కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 లాక్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తుంది. అది కూడా పర్ బ్యాంక్, పర్ అకౌంట్ కాదు. అంటే ఒకటే బ్యాంక్ లో సేవింగ్స్ ప్లస్ ఎఫ్డి ఉన్నా కలిపి కూడా 5 లాక్ వరకు మాత్రమే కవర్ చేస్తుంది. సెకండ్, ఒకవేళ మీ అకౌంట్ నుండి ఫ్రాడ్ జరిగింది అనుకోండి, మీ తప్పు కాకపోతే 3 రోజుల లోపల రిపోర్ట్ చేస్తే మీ లాస్ 0 అవ్వచ్చు. అండ్ జూలై 2026 నుంచి ఈ విండో 5 రోజులు అవ్వచ్చు. కానీ డిలే చేయకండి. బ్యాంక్ కి చెప్పడంతో పాటు 1930కి ఇమీడియట్ గా కాల్ చేయాలి. థర్డ్, బ్యాంక్స్ కంపల్సరీ అని చెప్పినప్పుడు కొంచెం డౌట్ పడండి. లోకస్ కోసం బిగ్ ఎఫ్డి అని చెప్తారు, కానీ అది అవసరం లేదు. హోమ్ లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ మ్యాండటరీ అని కూడా అంటారు, అది కూడా తప్పు. సో ఒక్కసారి వెరిఫై చేసి డెసిషన్ తీసుకోండి. ఫోర్త్, మీ అకౌంట్ లాంగ్ టైం యూజ్ చేయకపోతే సైలెంట్ గా ఉంటుంది. 2 years కి డోర్మెంట్ అయిపోతుంది. 10 years అయ్యాక మనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ మనీ ఎక్కడికి పోలేదు. మీరు లేదా మీ ఫ్యామిలీ ఎనీ టైం క్లెయిమ్ చేయొచ్చు. ఉద్గమ్ పోర్టంలో కూడా చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇప్పుడు కామెంట్స్ లో చెప్పండి, ఈ 4 లో మీకు ఏం తెలుసో.